హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనము నెబులైజర్ని కూర్చున్న విషయాలను తెలుసుకుందామండి. నెబులైజరు ఎందుకు వాడతారు, ఎలా పనిచేస్తుంది, రకాలు ఏమిటి, దీనివల్ల ఇబ్బందులు ఏమొస్తాయి, దీన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాలు నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మనం పీల్చే గాలి నాణ్యత క్షీణిస్తుంది, తత్ఫలితంగా అనేక శ్వాసకోశ సమస్యలు కలుగుతున్నాయి. ఈ నెబులైజరు అనేది ఔషధాలని, అందులో వేసే మందుల్ని ఊపిరితిత్తులకు మరియు శ్వాసకోశ వ్యవస్థకు నేరుగా అందించడంలో సహాయపడుతుంది. ఇది ద్రవ రూపంలోని ఔషధాలను ఊపిరితిత్తులు సులభంగా గ్రహించే పొగమంచులా మారుస్తుంది. దీన్నే శ్వాస చికిత్స అంటారు. ఇందులో రకాలు బ్యాటరీతో నడిచేవి కొన్ని ఉంటాయండి, కరెంటు ద్వారా పనిచేసేవి కొన్ని ఉంటాయి, అలాగే ఒక చోట స్థిరంగా పెట్టేవి కొన్ని, మొబైల్ లాగా వాడేవి కొన్ని, జెట్ మిషన్స్ అని, మెష్ రకాలని, ఇలా రకరకాల మిషన్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి. అలాగే కంపెనీస్కి వచ్చేసరికి కాంప్ మిస్ట్, థర్మోకేర్, ఎగరో ఎన్బి, డాక్టర్ ట్రస్ట్, డాక్టర్ మార్ఫిన్, ఇంకా రకాలు ఉంటాయి. అలాగే పిల్లలకి చూడండి, టాయ్స్ రూపంలో పప్పీలాగా, డాల్ఫిన్ లాగా, ఫిష్ లాగా, ఇలా రకరకాలుగా పిల్లలకి దొరుకుతుంటాయి. ఇంకా దీని పార్ట్స్ విషయానికి వస్తే, ఇది ఒక మిషన్ బాక్స్ టైప్లో ఉంటుందండి. ఇది అపోలో కంపెనీది. ఇదేమో కనెక్షన్ పైప్ అండి. ఇది మిషన్కి కనెక్ట్ చేయాలి, మెడిసిన్ బాక్స్కి ఒక ఎండ్ని కనెక్ట్ చేయాలి. ఇది మెడిసిన్ బాక్స్ అండి. ఇందులో మనం మెడిసిన్ వేస్తాము. ఒక సైడ్ ఏమో పైప్కి, ఒక సైడ్ మాస్క్కి కానీ మౌత్ పీస్కి కానీ కనెక్ట్ చేస్తాము. ఇది మాస్క్ అండి. ఇందులో రెండు రకాలు, పెద్దది చిన్నది ఉంటాయి. పిల్లలకి వాడేది చిన్నది, పెద్దలకి వాడేది పెద్దది ఉంటాయి. మాస్క్ని మనము సీల్ చేసినట్లుగా పెట్టుకోవాలండి. ముక్కు నోరు పూర్తిగా కవర్ అవ్వాలి. ఒకసారి బొమ్మలో చూడండి, మెడిసిన్ బాక్స్ విత్ పైపు కనబడుతుంది మీకు. తర్వాత చిన్న మాస్క్, పెద్ద మాస్క్ కనబడుతుంది. ఇలాగ మనం పైపుని కనెక్ట్ చేసుకోవాలండి. మెడిసిన్ బాక్స్కి ఒక ఎండ్, మరొక ఎండ్ మిషన్కి. అయితే ఏ పరిస్థితుల్లో ఈ నెబులైజర్ని వాడతారు అంటే, ఉబ్బసం ఉన్నవాళ్ళు, బ్రాంకైటిస్తో బాధపడేవాళ్ళు, ఫైబ్రోసిస్, ఎపిగ్లోటైస్, న్యూమోనియా, అలర్జీలతో బాధపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నిసార్లు వాడాలి అనేది రోగి సమస్య, వారికున్న తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. వైద్యుల సలహాతో దీన్ని ఉపయోగించడం మంచిదండి. ఏ కంపెనీ వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి, రోజుకి ఎన్నిసార్లు వాడాలి అనేది డాక్టర్ల సలహాతో మీరు దీన్ని వాడవచ్చు. ఇక ఉపయోగించే విధానం ఎలా అనేది మనం చూస్తే, పిల్లలకండి ఇలాగ ఒడిలో పెట్టుకొని నిటారుగా ఉంచుకొని పెట్టాలి. నిద్రపోతున్నప్పుడు పెట్టడం చాలా మంచిదండి, వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు కదా. పక్కకి పడుకోబెట్టి ఉన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి. అలాగే పెద్దలకైతే భోజనం చేసిన తర్వాత నిద్రకి ముందు వాడడం మంచిది. ఈ నెబులైజర్ని వాడే ముందు మనం ముందుగా చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలండి. మెడిసిన్ పరంగా ఏదైనా మెషిన్స్ వాడుతున్నా ఇలా సబ్బుతో శుభ్రంగా మనం కడుక్కోవడం అనేది చాలా మంచిదండి. జెమ్స్ ఫ్రీ చేసుకోవాలి. తర్వాత అవసరమైన మందుల్ని రెడీగా పెట్టుకోవాలి. సహజంగా కార్టికోస్టిరాయిడ్స్, బ్రాంకోడైలేటర్స్ అనే మందుల్ని ఇందులో వాడుతుంటారు. ఇలా మందుల్ని దగ్గర పెట్టుకోవాలండి. ఇలా ఒక మెడిసిన్ తీసుకొని, ప్లాస్టిక్లో వచ్చిందండి, దీన్ని ఇలా ట్విస్ట్ చేసేస్తే దాని నిబ్బు ఊడిపోతుందండి. దాన్ని మెడిసిన్ బాక్స్ అని ఇందాక నేను చెప్పాను కదా, అందులో వేసేసుకోవాలండి. నొక్కేస్తే మెడిసిన్ అందులో పడిపోతుంది చూడండి. పూర్తిగా అలా వేసుకొని అలా క్యాప్ని లాక్ చేసినట్లుగా పెట్టుకోవాలండి. స్క్రూ టైపు లాక్ చేసినట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ పవర్ కనెక్షన్ ఇవ్వాలండి. తర్వాత మిషన్ దగ్గర కూడా మనకు ఒక స్విచ్ ఉంటుందండి.
ఈ స్విచ్ వేస్తే మనము బ్లూ ఇండికేటర్ లైట్ పడుతుంది. స్విచ్ ఆన్ చేయగానే నెక్స్ట్ పొగ వస్తుందా లేదా అన్నది మనం చూసుకొని పేషెంట్కి పెట్టుకోవాలి. ఈ పొగ రావడం అనేది 10 నుంచి 15 నిమిషాల సమయం వరకు వస్తుందండి. పొగ వచ్చినంతసేపు కూడా పేషెంట్ని బాగా లోపలికి పీల్చుకోమని చెప్పాలండి. అప్పుడే ఆ పొగ అంతా కూడా లోపలికి వెళ్ళి పేషెంట్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మందు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ నెబులైజర్ వలన సాధారణంగా కంప్లైంట్స్ ఏమొస్తాయంటే అండి, నోరు గొంతు పొడిబారడం, మెడిసిన్ వల్ల వికారము, గుండె మంట, ముక్కు నొప్పి, కడుపు నొప్పి, మైకం కలగడం, వాంతులు కూడా అప్పుడప్పుడు కూడా కలగవచ్చు. అయితే ఇవి సాధారణమైన సమస్యలే. తీవ్రమైన సమస్యలు ఏంటంటే శ్వాస తీసుకోవడం తీవ్రమైనప్పుడు, ఛాతి బిగించినట్టుగా ఉంటే, శరీరంపై దద్దుర్లు పొక్కులు వస్తుంటే, ఈ నెబులైజర్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటే అలాంటి పరిస్థితిలో డాక్టర్ని ఖచ్చితంగా కలవాలండి. పొగ రావడం ఆగిపోయాక మనము పవర్ ఆఫ్ బటను, మిషన్ దగ్గర స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ నెబులైజర్కి ఉన్న ప్రతి పార్ట్ని కూడా మనము డిటాచ్ చేసుకోవాలండి. చూడండి ఆ మెడిసిన్ బాక్స్లో మెడిసిన్ ఎలా కదిలి పొగలాగా మారి వస్తుందో. ఇది ఇంట్లోనే సులభంగా ఎవరైనా పెట్టుకోవచ్చండి. అయితే డాక్టర్ సలహా అనేది ముందుగా తీసుకోవడం చాలా అవసరం. పొగ రావడం ఆగిపోయాక అలా స్విచ్ ఆఫ్ చేసుకొని నెబులైజర్ పార్ట్స్ చూడండి అలా డిటాచ్ చేసుకోవాలి. మాస్క్ తీసేసాము, పైపు తీసేస్తాము, మెడిసిన్ బాక్స్ని సపరేట్ చేస్తాము. తీసిన వాటిని 15 నిమిషాలు సబ్బుతో ఉన్న గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకొని తరువాత వాటిని రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి సోప్తో. మాస్కులు, మౌత్ పీస్లు, మెడిసిన్ బాక్స్, వీలైతే పైపు కూడా అండి. ఇలాగా క్లీన్ చేసుకొని శుభ్రమైన గుడ్డలో తుడుచుకొని తడంతా ఆరిపోయేలాగా గాలికి ఆరబెట్టుకోవాలండి. ఇలాగా మనము నెబులైజర్ పార్ట్స్ని చాలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి ఫంగస్, ఎటువంటి ఇన్ఫెక్షన్ బారిన మనం పడము. ఈ పార్ట్స్ని మనము సంవత్సరానికి 3 నుంచి 4 సార్లు మార్చాల్సిన అవసరం ఉన్నదండి. మనం వాడే దాన్ని బట్టి మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఒకరికే వాడడం చాలా మంచిది. నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే. థ్యాంక్ యూ.